విభజన విషయంలో కేంద్రం వైఖరిపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ను కలిసి మొర వినిపించారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో పాటించిన సంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అమలు చేయాలని కోరారు. లేకపోతే ప్రజాస్వామ్యానికి సవాళ్లు తప్పవన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తోనూ భేటీ అయ్యారు. విభజన విషయంలో కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు సీమాంధ్ర నేతలు తమ ఆక్రోశం వెళ్లగక్కారు. గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా పాటించిన సంప్రదాయాల్ని ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అమలయ్యేలా చూడాలని మంత్రి శైలజానాథ్ నేతృత్వంలోని 35 మంది సభ్యుల సీమాంధ్ర కాంగ్రెస్ బృందం రాష్ట్రపతిని కోరింది. ఈ బృందంలో సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో మంత్రులు శైలజానాథ్, టీజీ వెంకటేష్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాష్ట్రపతికి సీమాంధ్రలోని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని వివరించారు. విభజన తీర్మానంతో పాటు ముసాయిదా బిల్లును శాసనసభకు పంపేలా చూడాలని సీమాంధ్ర నేతలు ప్రణబ్ను కోరారు. డిమెర్జర్ తర్వాత మళ్లీ మెర్జర్ జరిగింది. తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉండాలని హైదరాబాద్ ని, తెలంగాణని ఇప్పుడు అంటున్న ప్రాంతాన్ని, మరి రాయల కోస్తాన్ని కలిపి మెర్జర్ జరిగింది. మరొకమారి డీమెర్జర్ చేయొద్దండి, ఇది తమాషాగా ఉంటుంది అని ఒక రిప్రజెంటేషన్ అడిషనల్ గా ఇవ్వటం జరిగింది. సో మెర్జరు, డీమెర్జరు, మరీ అగైన్ డీమెర్జర్ కాకుండా చర్యలు తీసుకోవాలా. రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని ఉపయోగించుకోండి. రాష్ట్రపతికి ఉన్న అధికారంతో మీరు న్యాయం చేస్తారు. అసెంబ్లీలో మెజార్టీ ఒపీనియన్ కు మీరు అంగీకరించే విధంగా పోవాలని మరొక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగిందని తెలియజేస్తున్నాను. విభజనపై పూటకో రకంగా మాట్లాడుతున్న కేంద్రం వైఖరిని పక్కన పెట్టి రాజ్యాంగ రక్షకుడిగా స్వతంత్రంగా వ్యవహరించాలని సీమాంధ్ర నేతలు రాష్ట్రపతిని వేడుకున్నారు. 2001లో తెలంగాణ కోసం 2వ ఎస్ఆర్సీ వేయాలని సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రక్షణకు కంకణం కట్టుకోవాలని వారు ప్రణబ్ను కోరారు. గతంలో విభజనపై అభిప్రాయాన్ని నిష్కర్షగా కేంద్రానికి చెప్పారని, ఇప్పుడు అదే వైఖరి అనుసరించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో రాష్ట్రపతిగా రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని కోరుతూ 2 పేజీల వినతి పత్రాన్ని నేతలు ప్రణబ్కు సమర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు, యాంటోనీ కమిటీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. విభజనపై కేంద్రం తీరు ప్రమాదకర సంకేతాలు పంపినట్లు అవుతుందని, ఇది మొత్తం దక్షిణ భారతదేశం పట్ల ఢిల్లీ పెద్దలు వివక్ష చూపుతున్నారనే భావన ప్రజల్లో బలంగా వెళ్లే అవకాశం ఉందని దిగ్విజయ్ సింగ్ కు చెప్పారు. ఏదైతే ఈ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర విభజన కోసం ఒక షెడ్యూల్ పెట్టుకుని ఉన్నారో, మిగతా రాష్ట్రాల్లాగే దాన్ని పెడితే దాన్ని ఆంధ్రులు తిరస్కరిస్తారు. తిరస్కరించిన తర్వాత రాజ్యాంగం ఏం సమాధానం చెప్తుందో చూస్తాం దాన్ని. కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా యూనిలాటరల్ గానో, అన్డెమోక్రటిక్ గానో, అన్కాన్స్టిట్యూషనల్ గానో ప్రవర్తించడానికి వీల్లేదని చెప్పాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మాట్లాడతానని దిగ్విజయ్ సింగ్ గారు మాకు తెలియజేశారు. సీమాంధ్ర విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు హైదరాబాద్లో రక్షణ కల్పిస్తామని దిగ్విజయ్ సింగ్ భరోసా ఇచ్చారు. We would do our best to see that the best possible deal is given to the people of Seema Andhra region, whether it is protection to all the citizens in Hyderabad, the educational opportunities in Hyderabad for Seema Andhra students, for all the businessmen in Hyderabad and other areas, how best we can give the best possible deal for the Seema Andhra people. The best possible relations are maintained between the people of Telangana and people of Seema Andhra.